హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో టైప్స్ ఆఫ్ బోట్ నెక్స్ బ్లౌజెస్ అని చెప్పి ఈరోజు వచ్చేసి బోట్ నెక్లో నేను డీప్ నెక్ పెట్టి బోట్ నెక్ని మనం కటింగ్ ఎలా చేసుకోవాలి బ్లౌజ్ అనేది చూపించబోతున్నాను. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం లైనింగ్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు కుట్టుకునే బ్లౌజు ఎల్బో స్లీవ్స్ అయితే కనుక మీటర్ ఖచ్చితంగా ఉండాలి. షార్ట్ స్లీవ్స్ అయితే మీకు 80 పాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఎల్బో స్లీవ్సే కట్ చేస్తాను అనమాట. బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ని నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. అఫ్కోర్స్ చాలా వీడియోస్లో మీకు నేను చెప్పాను, మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటని చెప్పి. సో ఇక్కడ మనం క్రాస్ కట్ అంటే బ్యాక్ పార్ట్ ఒకలాగా ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేస్తాం కదా. ఇవి అలా కాదు, మిగతా బ్లౌజెస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి మనం కట్ చేసేస్తాం కాబట్టి 4 లేయర్స్ వచ్చేటట్టు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా. ఓకే, బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 14 ఇంచెస్ వరకు నేను పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మనం 15 వరకు కూడా పెట్టచ్చు. సో 14, 14.5, 15 లోపు మీరు, లేదా మీ దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఆ బ్లౌజ్ లెంత్ ఎంత ఉన్నది అనేది తెలుసుకొని మీరు చక్కగా పెట్టుకోండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఏంటంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్, సారీ 36 ఇంచెస్ అనమాట. సో ఈ 36 ఇంచెస్కి మనం 4 భాగాలు చేస్తే 9 వస్తుంది కదా. సో 9 + 2 కలుపుకొని మనం 11 ఇంచెస్ వరకు లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూడండి లెంత్ వచ్చేసి 14 పెడుతున్నాను. సో మీరు మీ బ్లౌజ్ లెంత్ని బట్టి కానీ లేదా మీ దగ్గర ఉన్న మెజర్మెంట్స్ని బట్టి కానీ మీరు లెంత్ అనేది పెట్టుకోండి. ఓకే, మీడియంగా చెప్పాలి అంటే అన్నింటికి కలిపి పెట్టేది 15 పెట్టచ్చు. సో నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం నేను పెడుతున్నాను అనమాట. 14 ఇంచెస్ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ లైన్ ఎందుకు డ్రా చేశానంటే స్టార్టింగ్ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా లేవు. సో అలాంటప్పుడు మనకి క్రాస్ రాకుండా ఉండడానికి ఇలా లైన్ గీసుకుంటే బాగుంటుంది అనమాట. సో అటు ఇటు కూడా నేను ఇలా 14కి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ అనేది. ఓకే, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం డ్రా చేసే లైన్ అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను అదే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఓకే, సో పైన కింద కూడా ఇలా మనం లైన్ గీసుకున్న తర్వాత, సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో బోట్ నెక్ బ్లౌజెస్కి కానీ వంటకు కానీ దేనికైనా మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. సో షోల్డర్ ఎంతైతే పెట్టామో చంక పొడవు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను టూ సైడ్స్ నేను పెట్టుకున్నాను అనమాట. సో అంటే లైన్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి. ఓకే, సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా. 9 + 2 నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 9 దగ్గర ఒకటి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా సో మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు మీది ఒకవేళ 40 అనుకోండి చెస్ట్ లూజు, 10 + 2 12కి మార్కింగ్ చేసుకోండి. 32 అనుకోండి, 8 + 2 10 ఇంచెస్ మార్క్ చేసుకోండి. సో ఆ విధంగా చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి మన సైజుని బట్టి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఉంది. సో 8 + 1 నేను 10 పెట్టుకుంటున్నాను, 9 పెట్టుకుంటున్నాను. 9 + 2 11 ఇంచెస్ వచ్చిందనమాట ఇక్కడ వేస్ట్ లూజు. సో ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మనకి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా. సో టక్స్ వేయడానికి ఆ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 1.5కి ఒక మార్కింగ్ పెట్టుకోండి, పైనుంచి 3కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇలా ఒకవేళ మీరు చేతితో గీసుకోలేకపోతే నేను కర్వ్ స్కేల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో అది చూసి అది పెట్టి పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను.
సో మిగిలిన 4 ఇంచెస్ నెక్ విడ్త్ అనమాట. ఓకే, అలాగే నెక్ లెంత్ వచ్చేసి డీప్ పెడుతున్నాను కదా, సో 6. యాక్చువల్లీ బోట్ నెక్ అయితే మనం 3 ఇంచెస్ 3.5 3 4 వరకు పెట్టుకుంటాము. సో ఇక్కడ 6 పెట్టాను అనమాట. పైన కింద కూడా 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇలా రౌండ్ అనేది తీసుకుంటే చక్కగా నెక్ అనేది అందంగా వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా మనకి నెక్ కూడా మార్కింగ్ అయిపోయిన తర్వాత టక్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా 4 ఇంచెస్ లెంత్కి మళ్ళీ ఒక లైన్ పెట్టుకోండి. ఓకే, ఒక 1/2 ఇంచ్కి అటు ఇటు కూడా ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదా, సో ఆ 1 ఇంచ్ మనకి ఇక్కడే వస్తుందన్నమాట. ఓకే, 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా అటు ఇటు కూడా మనం మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బేసిక్స్ క్లాసెస్ దగ్గర నుంచి మనకి టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి చాలా క్లాసెస్ జరిగినాయి. సో అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి, ప్రతిదీ కూడా నేర్చుకోండి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినవే నేను క్లాసెస్ అనేవి మీతో షేర్ చేస్తాను. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ కూడా మీరు మిస్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కట్ చేస్తే మనకి ఏమవుతుంది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నాకు లైట్ అనేది సడన్గా డిమ్ అయిపోతుంది, పెడుతున్నాను మళ్ళీ డిమ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ నేను నైట్ షూట్ చేస్తున్నాను పిల్లలు పడుకున్న తర్వాత, సో దానివల్ల ఏంటో తెలీదు సడన్గా లైట్ అనేది డార్క్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా టక్స్ పెట్టుకోండి, అక్కడ మనం చిన్న కట్స్ పెట్టుకోండి టక్స్ దగ్గర, అది మనం ఎక్కడ మార్కింగ్ పెట్టామనేది ఐడియా కోసం. సో ఇప్పుడు సెపరేట్ చేసేసుకోవాలన్నమాట పార్ట్స్ అనేవి. బ్యాక్ పార్ట్ తీసేయాలి లోపల నుంచి, ఇలా ఫ్రంట్ నెక్ని మనం కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచ్కి మనం షేప్ అనేది తీయాలి. 1/2 ఇంచ్కి మాత్రమే షేప్ తీయండి, అంతకుమించి ఎక్కువగా తీయకూడదు, ఎందుకంటే డీప్ పెట్టాం కాబట్టి మనం ఇక్కడ షేప్ అనేది తక్కువ పెట్టుకుంటేనే బెటర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా షేప్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్, సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ 4 పైన పెట్టుకోవాలి. అండ్ నడుము పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి, అంతకు మించి తక్కువ పెట్టుకున్న బాగా చిన్నగా వచ్చేస్తుంది అనమాట. సో 4.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇలా 4కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఓకే, సో అక్కడ ఏదైతే పెట్టామో పైన కూడా అంతే పెట్టాలన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని, మీకు ఆల్రెడీ నేను బోర్డు పెన్ పెట్టాను కదా, సో ఆ విధంగా మీరు పాట్ నెక్ కానీ ఏదైనా మార్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 1 టక్ లాగా ఫ్రంట్ డీప్ పెట్టాను కదా, సో బ్యాక్ కూడా ఈ విధంగా బోట్ నెక్లా పెట్టట్లేదు అనమాట, నార్మల్గానే నెక్ నేను డ్రా చేశాను, చూసారు కదా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ కోసం కూడా సేమ్ మనం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఎలా అయితే ఫోల్డ్ చేసామో 4 లేయర్స్ వచ్చేటట్టు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎల్బో స్లీవ్స్ ఎవరికైనా సరే 11 ఇంచెస్ లెంత్ అనేది సరిపోతుంది, మరి అంత వద్దు అనుకుంటే 10 అనమాట. సో ఇక్కడ నేను 11 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను ఖర్చులతో కలిపి. సో ఇక్కడ స్లీవ్ లూజ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ అనమాట. ఓకే, ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ చివరిని వచ్చేసి స్లీవ్స్ లూజ్ వచ్చేసి 5 + 2 అనమాట, 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకే, సో చూడండి లూజ్ వచ్చేసి నేను 10 ఇంచెస్ వరకు పెడుతున్నాను అనమాట, అంటే లూజ్ వచ్చేసి 8 + 2 అనమాట, మొత్తం కలిపి మనకి 10 ఇంచెస్ వస్తుంది. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. యాక్చువల్లీ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను సపరేట్గా ఒక క్లాస్ అయితే చేస్తున్నాను, సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు.
సో అవన్నీ చెప్పాను కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే కొంచెం కష్టమే అవుతుంది ఎవ్రీ క్లాస్లో. బట్ అయినా కానీ నేను క్లియర్గానే చెప్తాను. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే సెపరేట్ వీడియోస్ కాబట్టి స్లీవ్స్ ఒక్కటి సెపరేట్గా చెప్తాను కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా క్లియర్గా ఉంటుందన్నమాట వీడియో. సో అందుకే ఒకసారి అవి కూడా చూడమని నేను చెప్తాను. దెన్ ఇలా మనం మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే స్లీవ్స్ కూడాని. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం చిన్న టక్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి రెండు స్లీవ్స్ని కూడాని ఒక సైడ్ షేప్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చిన్న కట్ పెట్టుకోండి. ఎటువైపు షేప్ తీసామనేది మనకి గుర్తుండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని సేమ్ లైనింగ్ ఫస్ట్ మనం ఎలా ఫోల్డ్ చేసామో అలానే నేను 4 లేయర్స్ వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ వేసుకుంటున్నాను. సో నేను చెప్పేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా మీరు వీడియోలో చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక లైనింగ్ అంటే ఒక పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా ఇలా వేసి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు, నెక్ మాత్రం కట్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఒకలాగా ఫ్రంట్ పార్ట్ ఒకలాగా కట్ చేస్తాం కదా. సో అందుకే నెక్ అలా వదిలేసి ఇలా దీని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం లోపల ఉన్న పీస్ని సెపరేట్ చేసుకొని సో బ్యాక్ పార్ట్ని పెట్టి బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్ని బట్టి ఫ్రంట్ నెక్ మనం ఒక 1/2 ఇంచ్కి ఖర్చు ఉండేటట్టే కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇది నెక్ నేను డ్రా చేశాను కదా, సో ఇదే నెక్ని నేను కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నెక్ మీరు ఇదే పెట్టాలని ఏమీ లేదు. మీరు నెక్స్ట్ ట్రై చేస్తూ ఉండండి, పర్వాలేదు. అంటే నేను ఆల్మోస్ట్ బేసిక్స్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చెప్పాను కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క నెక్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇంతకుముందు కొన్ని వీడియోస్లో బ్లౌజ్ కటింగ్స్ అవి చూపించినప్పుడు నేను ఏ నెక్స్ పెట్టాను. సో సేమ్ అవి పెట్టకుండా ఇలా కూడా నేను పెట్టింది ప్రతిదీ కూడా మీరు ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. సో బ్యాక్ నెక్ కూడా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవడమే. ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇది ఉక్సీ బట్టి గాజా బట్టి కోసం మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కాబట్టి. సో ఈ విధంగా ఆ పీసెస్ అనేవి సరిపోతాయి అన్నమాట. పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మిగిలిన ఫ్యాబ్రిక్తో మనం ఏం చేయాలి, సేమ్ ఇలానే 4 లేయర్స్ వచ్చేటట్టు వేసుకుని స్లీవ్స్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ కటింగ్ అనమాట. దెన్ నెక్స్ట్ ఇంకా మనకి నేను కొన్ని డౌట్స్ ఉన్న వాళ్ళకి డౌట్స్ కూడా క్లియర్ చేస్తుంటాను. వీడియోస్లోనే క్లియర్ చేస్తాను అనమాట. సో మెసేజెస్లో ఎంతని టైపింగ్ చేయలేము కాబట్టి సో ఇది కూడా మధ్యలో చిన్న టక్ పెట్టుకుంటే మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.